హిత్విక పాపది 11th మంత్ బర్త్డే. హ్యాపీ 11th మంత్ బర్త్డే నానా. చాలా మంది నీ గురించి ఎవరు ఈ అమ్మాయి కొత్తగా కనబడుతుంది, ఎక్కడ ఏంటి అని అడుగుతున్నారు. ఎలా హాయ్ ఆహా. సో ఈరోజు 11th మంత్ చేస్తున్నాము. లాస్ట్ 10 months కూడా ఏ థీమ్లో చేసావో టక్క 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 చెప్పాలి. సో ఇప్పుడు మాకు కష్టాలు స్టార్ట్ అయిపోతాయి. ఒక్క ఫోటో వస్తే చాలరా బాబు అని చెప్పి ఎంత వెయిట్ చేస్తామో, ఎన్ని తంటాలు పడతామో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురెడ్డి ఆఫీషియల్. ఈరోజు ఒక డే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే హిత్విక పాపది 11th మంత్ బర్త్డే. హ్యాపీ 11th మంత్ బర్త్డే నానా. గాడ్ బ్లెస్ యూ మై డియర్ తల్లి. గాడ్ బ్లెస్ యూ నానా. గాడ్ బ్లెస్ యూ నానా. నెక్స్ట్ మంత్ నీ బర్త్డే నాన్లు. నెక్స్ట్ మంత్ నీ బర్త్డే వచ్చేసింది. అప్పుడే 11 months అయిపోయినాయి నాన్న. ఇంత ఫాస్ట్గా అయిపోయినాయి డేస్. కనీసము 11 months అని బర్త్డే విషెస్ కూడా చెప్పవా? మర్చిపోయినావు, గుర్తులేదు. హిత్విక హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే టు యూ. పెట్టు, చెప్పు చెప్పు. హ్యాపీ బర్త్డే. చేతిలో అది ఉంది. చేతిలో అది ఉన్నామో లేకపోతే పుట్టేసింది. హిత్వి ఇంకా హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. పావురు మీద మళ్ళీ వచ్చింది పావురు. మళ్ళీ వచ్చింది పావురు. ఇచ్చేస్తా. పావురానికి ఇచ్చానా? చే. సో ఈరోజు డే బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటో చూపిస్తాను. చాలా స్పెషల్. 11th మంత్ బర్త్డే కదా. ఇంకా నెక్స్ట్ మంత్ ఏమో హిత్వి గడ్ ఫస్ట్ బర్త్డే వస్తుంది. బంగారు తల్లిది, బంగారు తల్లి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మాకు నడక వచ్చిన కాడి నుంచి ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చేస్తున్నాము, కిచెన్లోకి వచ్చేస్తున్నాము, గిన్నెలు తీసేస్తున్నాము. ఇప్పుడు ఆవిడకి ఏదో కావాలంట. ఏం కావాలా? మ్యాంగో కావాలా హిత్వి? తీసుకురా. ఓ తల్లి తీసుకో. ఓకే. నా గిన్నెలు అన్నీ పోతున్నాయి. ఏంటి ఎక్కడ ఎట్టుకుని అర్థం కావట్లేదు. గిన్నెలు ఏం పెట్టుకున్నా కిచెన్లోకి వస్తున్నాయి. డోర్లు అవుతుంది. పిల్లకన్నా ఎక్కువ అమ్మ. పిల్లకన్నా ఎక్కువ లాగుతో పర్లేదు. ఏమైనా తగిలింది అనుకో నన్ను అంటారు. హిత్వి వద్దులే నాన్న, చిన్న మాటలు పడొద్దులే. మనుందా ఫ్రిడ్జ్లో తీర్థం ఎక్కడి నుంచి పరిగెత్తుకొచ్చేది అంతే. ఇప్పుడు నన్ను ఇచ్చి ఎక్కలేదు. లేకు ఫ్రిడ్జ్లో వేసుకుంటాం. లే అక్కడ అమ్మా ఫ్రిడ్జ్లో తీరు బాబు వచ్చా. ఓకే ఓకే ఓకే. చిట్లు పోతుంది. ఈ నాటకం మొదలెట్టాను. అమ్మ నడలేదన్నా కానీ నడిచిన కానీ టార్చర్ చూపింది. ఎవరిని వస్తాం పాపం వాళ్ళకి నడక చూపిస్తుంది. మరి ఈ శివరి చేసి ఎవరు పరుగులాడుతుంది నడక. అన్నీ నడిచేస్తున్నాను అనేసి ఆడటం. ఆ లక్క మీద 7 ఆకులు ఎక్కువ చదివింది. గిన్నెలు కూడా రాగా అసలు రావద్దన్న. అది అలా కూర్చో. అమ్మా దహిత్వి వచ్చి నాన్న తల్లి దా. లే వచ్చేసామా నాన్న, మాటలు పడొద్దు లేదా నాన్న. ఓ హిత్వి చింతలు వచ్చి బొంగూరు తొల్లు నువ్వేను. అమ్మ అమ్మ ఇది అమ్మ. ఆ సింగర్ ఎవరు అనుకున్నావు? మన సింగరే. అదిగో చెప్పానా, అలా గెస్ట్ చేస్తాను మా. నేను మన సింగరే. బాగా ఆడావా బాస్కెట్బాల్? రేపు వెళ్ళడానికి లేదు, రేపు ఊరు వెళ్తున్నాం కదా. టైం సరిపోదు. మనం దీనికన్నా ముందే బయలుదేరిపోతాం రేపు. మేము ఏ టైంకి వెళ్తామని కాదు, రేపు టైం సరిపోదు అంటున్నా నేను. వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. తోలు తీస్తా. ఫస్ట్ స్నానం చేసి రేపో. చెమట వాసన వస్తుంది పో. నా తల్లిగా బంగారు తల్లి చెప్పిన మాట నలుపో. నువ్వు ఈ ఆట ఆడినప్పుడు బాగా క్యారెట్ బీట్రూట్ ఎలాంటి తినాలి. చికెన్ మటన్లో కాదు, కూరగాయలు తింటే మంచిది బలం. హాయ్ ఓ స్నానం చేసినప్పుడు హాయ్ అంట. అదిగో ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగు. హిత్వి నాన్నగారు అమ్మ ఎక్కడికి వెళ్ళావు అని అడుగు. ఎక్కడికి వెళ్ళావు?
సరే ఫ్రెష్ అప్ అయ్యారు. సో మేమైతే రేపు ఊరు వెళ్తున్నాము, రాయచోటి. సడన్ ప్రోగ్రాము. ఎలాగో హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి పూర్వికకి. ఒక వారం రోజులు ఉండి వద్దామని చెప్పి మేము ఇంకా ప్లాన్ చేసుకున్నాము. అయితే ఒక చిన్న షాపింగ్ ఉంది, ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. మేడం గారు అయితే పడుకున్నారు. హిత్వి నాన్న చెల్లి లేచిందా? సో చిన్న షాపింగ్ అయితే ఉంది, చేసుకొని అయితే వచ్చేస్తాను. చాలామందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను పెడుతున్న వీడియోస్లోని ఈ చార్మి ఎవరని అడుగుతున్నారు. తను మా సిస్టర్, కజిన్ సిస్టర్. సో చాలామంది అడుగుతున్నారు అన్నమాట, ఎవరు అమ్మాయి కొత్తగా కనబడుతుంది అని చెప్పి. చాలామందికి రిప్లై కూడా ఇచ్చాను, బట్ ఒకసారి వీడియోలో చెప్పేస్తే బాగుంటుందని చెప్పి వీడియోలో చెప్పేస్తున్నా. హాయ్ చెప్పు అందరికి. చాలామంది నీ గురించి ఎవరు ఈ అమ్మాయి కొత్తగా కనబడుతుంది, ఎక్కడ ఏంటి అని అడుగుతున్నారు. అందుకని చెప్పి వీడియోలో చూపించేద్దామని. నేను అక్క వాళ్ళ కజిన్, వాళ్ళ ఫాదర్ సైడ్ అనమాట. లాంగ్ అంటే దూరం రిలేటివ్స్ అంటారు కదా, అలాగా అక్క వాళ్ళ కజిన్. ఐ సాఫ్ట్వేర్ అండ్ యాంకరింగ్ కూడా చేస్తాను. సో ఐ వాజ్ ఇన్ యూఎస్ యాక్చువల్లీ. సో యూఎస్లో ఉండి రీసెంట్గా వచ్చాను. ఓకేనా, ఆన్సర్ దొరికిందా? ఆన్సర్ వచ్చింది కదా, అదనమాట. హిత్విక ఎవరిది? అమ్మేది. లేకు లేకు లేకు. హిత్వి లేనన్న బంగారు తల్లి. ఇప్పుడు అక్కడ పావురం ఉంది, మళ్ళీ పావురాలు వచ్చినాయి. ఇంకా లాలపోవచ్చు. ఎవరు నానయ్యుడు హిత్విగడికి హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. లాలపోచ్చు లేదు ఇంకా, ఇప్పుడే లేచింది పడుకొని. నాన్నలు. సో యాక్చువల్గా ఏంటంటే పావురాలు లాస్ట్ టైం ఉంటే మళ్ళీ వెళ్ళిపోయినాయి, మళ్ళీ 2 పావురాలు వచ్చినాయి. ఉండొచ్చా లేదా కామెంట్లో మెన్షన్ చేయండి. మొన్న అయితే పిల్లలు పెట్టేసినాయి, మళ్ళీ ఇంకొక 2 పావురాలు అయితే వచ్చినాయి. మళ్ళీ పిల్లలు పెడతాయి అనుకుంటా, మళ్ళీ వచ్చినాయి. అవి పిల్లల కోసం వచ్చినాయి. నీకు తెలుసా? దానికున్న తెలివి నీకు లేదు. నీకు తెలుసా అని అడుగుతుంది. దా సరే, బాయ్ హిత్వి. బాయ్ హిత్వి. బాయ్ నానా. బాయ్ బాయ్. లవ్ యూ. బాయ్ బాయ్. ఏంటి ఏదంటున్నా వచ్చి నన్ను ఏమన్నా వచ్చి ఎలా హాయ్ ఆహా అలా హాయ్ చెప్పాలా? దిష్టి ఎలా నాన్న? అమ్మమ్మ దిష్టి ఎలా తీస్తుంది నాన్న? ఇటు చూపించు. ఇటు అసలు కొంచెమన్నా ఆలోచన ఉండాలి. మొన్న నార్మల్గా పూర్విక ఏమంటారు ఈ బర్డ్స్ అది చూపించింది, అది హిత్వి కూడా గెస్ చేసింది. దానికి 2-3 కామెంట్స్ ఏంటంటే కావాలని పూర్విక ముందుకెట్టేస్తుంది, అందుకే చిన్న పాప పిక్ చేసుకుంటుంది. అంటే పాపకు తెలీదా? ఇప్పుడు కొన్ని నేర్పిస్తాం. బర్డ్ అనేది తనకి ఐడెంటిఫై చేస్తుంది, యాపిల్ అనేది చెప్తుంది, ఇంకోటి చెప్తుంది. ఇప్పుడు అన్నీ అంటే పెట్టేసంటే అక్కడ వెళ్ళి తీసేమనంటే తీసేస్తుంది, లేదా చూస్తామంట. ఒక మంత్స్ బేబీకి అన్నీ ఎలా తెలుస్తుంది? 1-2 అంటే మనం నేర్పిస్తాం కాబట్టి తనకు ఒక ఐడియా ఉంటుందంట. అన్ని కార్డ్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తానంటే పిక్ చేసుకోవాలంట చెల్లి, అప్పుడు చూస్తారంట. అలా కాదంట, అన్ని కార్డ్స్ అక్కడ పెడితేనంట మనం చెప్పింది ఎలా తీసుకుంటుందంట మంత్స్ బేబీ. దానికి అన్ని కార్డ్స్ వచ్చి ఎలాగో బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తుంది కదా, నేను అది స్పెల్ చేస్తా కదా, ఒక తీసుకో కార్డ్ అని, అప్పుడు తీసుకుంటుంది. అదే అబ్జర్వ్ చేసి మరి తీసుకుంటుంది. సో అలా ఎలాగ చిన్న పాపని ఎట్లా ట్రోల్ చేయాలనిపిస్తుంది నాకు అర్థం కాదు. ఏం తెలుసు, మంచి బేబీకి మనం నేర్పిస్తూ ఉంటే అలవాటు అవుతుంది. ఏదో నేర్పించాము, పట్టుకునింది. అది మాకేమైనా గిన్నిస్ బుక్ ఎక్కాలని ఉందా, లేకపోతే ఇంకేమైనా ఏదైనా చేయాలని ఉందా? జస్ట్ ఒక మెమరీ కోసం అని చెప్పి వాళ్ళ అక్క తనకి టీచ్ చేస్తుందని చెప్పి నేను అది పెట్టుకున్నాను. దానికి అన్ని బాగానే ఒకరిద్దరు అదే పనిగా కావాలని ముందు పెడుతుంది అంటే అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు, ఏమని కామెంట్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఈరోజు మళ్ళీ చేద్దాం నాన్న. హిత్వి ఈ పాపకు నడిచినప్పటి నుంచి అసలు ఆగట్లేదు. అమ్మో ఏం కావాలి ఇప్పుడు? ఏం కావాలి? దిష్టి తీయాలా? దిష్టి ఎలా తీయాలి నాన్న? తీయాలి దిష్టి. పొద్దుయింది కదా, దిష్టి తీయమంటుంది. హలో మేడం ఓయ్ కొట్టదా నానా
తీయాలన్నా నీకు దిష్టి దిష్టి ఎలా తీయాలి దిష్టి ఎలా తీయాలి చెప్తున్నా అక్కడికి అందుకోడానికి ఓయ్. కోరుతూ తింటారా మరి చూడు అమ్మా గుచ్చుతున్నా ఇస్తానే దాన్ని అలా గుచ్చుకొని ఇలా తినాలా తిను 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 నీకు అడుగుతుంది. అలా తింటాను గుచ్చుకొని అమ్మ బాబాయ్ వద్దు బాబాయ్ గుచ్చుకుంటున్నానా నువ్వు తింటాం అలాగ ఉండే గుచ్చుకున్నా అనుకో అమ్మ బాబాయ్ దిష్టి తినా దిష్టి ఎత్తందా దిష్టి ఏది దిష్టి లేదు కోరికలు పడిపోయింది ఇక్కేస్తుంది ఇదిగో సరికుంటే ఒక ఫోటో అయిపోతుంది సినిమా కనబడుతుంది మాకు అందరికి. ఎంత కష్టపడుతున్నామో ఇంతకీ ముగ్గురు 3 కలర్స్ లో రెడీ అయి కూర్చున్నారు ఏంటి సంగతి ఫోటోషూట్ కదా మేడం గారికి ఈరోజు 11th మంత్ కదా. ఫస్ట్ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హిత్వి పాడుతుంది పాట పాడినాను అదిగో పాడు గుమ్మడి ఆడిందంటే అమ్మాడి ఇన్వాల్వ్ అయిపోతుంది మేడం. కోరస్ కూడా ఇస్తుంది కదా హ్యాపీ బర్త్డే పాడినానా హ్యాపీ బర్త్డే టు యూ క్లాప్స్ కొట్టుకుంటుంది నాన్నలు హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇక్కడ కెమెరా హిత్వి గడిది 11th మంత్ బర్త్డే నెక్స్ట్ మంత్ హిత్వి గడిది ఫస్ట్ బర్త్డే మనకు అర్థం కాదు 12th మంత్ బర్త్డే చెయ్యరా చెయ్యరు ఇంకా ఫస్ట్ బర్త్డే వచ్చింది 12 months కంప్లీట్ 12th అయిపోతుంది మంత్ అంటే కేక్ లాస్ట్ అని అంటారా 1 year 1 year అయిపోతుంది. నెక్స్ట్ మంత్ ఈ టైంకి ఉంటుంది చూడు మామూలుగా ఉండదు సీరియస్లీ ఎంత ఫాస్ట్ గా 1 year కంప్లీట్ అయిపోతుందో మొన్నే పుట్టినట్టుంది అసలు ఈ పాప. ఈ టైంకి ఇంకా నాకు శ్రీమంతం కూడా కాలేదు కదమ్మా. May 3కి నా శ్రీమంతం అయ్యింది. సో మా అమ్మ అయితే ఒకటే అనుకుంటుందంట. మీరు కరెక్ట్గా గెస్ చేయండి 3 1 అనేది క్లారిటీగా. మే 1 అయిందా మే 3 అయిందా నా శ్రీమంతం అనేది. వద్దులే నాన్న తీసుకోవట్లేదు ఉంచుకోవట్లేదు. హిత్వి పాప హిత్వి లుక్ ఎట్ ద క్యామ్ అక్క ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ ఏంటి నీకు హిత్వి మీద ఎంత మెమరీ ఉందో నేను ఇంకా మన వ్యూవర్స్ కి తెలిసిపోద్ది. సో ఈ రోజు 11th మంత్ చేస్తున్నాము. లాస్ట్ 10 months కూడా ఏ థీమ్ లో చేసావో టక్క 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 చెప్పాలి. ఫస్ట్ వచ్చి రోజ్ పెటల్స్ ది బటర్ఫ్లై, సెకండ్ వచ్చి పెసరపప్పుతో చేసాము, ఓకే థర్డ్ వచ్చి మల్లెపూలు లీఫ్ తో చేసాము, అదే ఫోర్త్ వచ్చి మర్మేడ్, ఫిఫ్త్ వచ్చి పెసరపప్పుతో సారీ సెకండ్ కందిపప్పు, ఫిఫ్త్ వచ్చి పెసరపప్పు, అండ్ సిక్స్త్ వచ్చి స్ట్రాబెర్రీస్, 7 వచ్చి అవి ఏంటన్నా నువ్వు ఇట్లా ఉంటాయి కదా స్టిక్స్ లాగా మేకప్ థీమ్ కాదు కిచెన్ కాదు మేకప్ థీమ్ 7, 8 వచ్చి కిచెన్ థీమ్, 9 వచ్చి చాక్లెట్లు, 10 వచ్చి లైక్ మన ఏంటి సారీ 8 వచ్చి టమాటోస్, 10 చాక్లెట్లు, 9 చాక్లెట్ మా 9 చాక్లెట్ మా, 8 వచ్చి టమాటోస్, 7 వచ్చి మేకప్ థీమ్, 10 వచ్చి మొన్న చేశాను ఏంటది అదే అక్క మా కందిపప్పుతోనే గైస్ చూడండి ఎన్ని కరెక్ట్ గా చెప్పిందో మీరు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఉసిరికాయలు కాదు మా, 10 వచ్చి మొన్న ఏంటి ఉగాది 10th కాదు చేసావు. టైం అయిపోతుంది 10 seconds. 1 గుర్తుందా చెప్పు నువ్వు చెప్పు నీకు 10th మంత్ ఇక్కడే చేశాను నాన్న మొన్న గోవా థీమ్. ఓకే సో ఎంత టైం తీసుకుంది అండ్ ఎన్ని కరెక్ట్ గా చెప్పింది అక్క, ఎంత టైంలో చెప్పింది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఈ రోజు థీమ్ అండ్ రివీల్ చేస్తావా?
పెళ్ళయిక పిల్లలు పుడితే సగం జీవితం పోయినట్టే. ఇంకా మెమరీ విషయం అంటావా అది అంతా పోతుంది అసలు. ఇద్దరు పిల్లలు అంటే అది ఫేస్ చేసే వాళ్ళు తెలుస్తుంది. మెంటల్ స్ట్రెస్ చాలా ఉంటుంది తెలుసా. బట్ మనం ఏంటంటే వీడియోలో కనిపించినంత మన సేమ్ ఇలానే ఉంటామంటే మన మైండ్ సెట్ ఉండదు. పర్సనల్ గా చాలా ఉంటాయి, అవన్నీ ఓపెన్ అయి చెప్పలేము. చూసే వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏముందిలే అనుకుంటారు. బట్ మనం ఏం ఫేస్ చేస్తున్నాము ఏంటి అనేది మనకి మాత్రం తెలుసు. ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటుంది తెలుసా. ఈ రోజు సో కాకపోతే జస్ట్ మన వ్యూయర్స్ కి కొంచెం ఫన్ లాగా ఉంటుందని ఆ క్వశ్చన్ అడిగా. అయితే ఈ రోజు థీమ్ రివీల్ చేస్తావా మరి? సో ఇప్పుడు థీమ్ వచ్చి డైపర్ది నేను ఆల్రెడీ రివీల్ చేశాను కాబట్టి క్వశ్చన్ అడగచ్చా? ఏంటి ఇది ఏంటిదో గెస్ చేసి చెప్పండి. అదొక టాయ్ లాంటిది. ఎందుకు మళ్ళీ చూపియాలి కదా. అది ఒక చేస్తా చూడు. మా డ్రెస్. సో ఇప్పుడు మాకు కష్టాలు స్టార్ట్ అయిపోతాయి. ఒక్క ఫోటో వస్తే చాలరా బాబు అని చెప్పి ఎంత వెయిట్ చేస్తామో, ఎన్ని తంటాలు పడతామో. ఎవ్రీ మంత్ డే నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క మంత్ ఒక్కొక్క థీమ్ లాగా అనుకున్నాను. అట్లీస్ట్ ఒక్కొక్క ఫోటో ఉంటుంది అంటే ఒక మెమొరీ అని చెప్పి. నానా సైలెంట్ నానా. ఒక్కొక్క మెమొరీ అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నా పిల్లలకి నేను ఇలా చేశానని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను చేసుకుంటాను. సో డే నుంచి అలానే చేసుకుంటూ వచ్చాను. అప్పుడు నాకు అంత ఐడియా రాలేదు నాన్న, లేకపోతే చేసేదాన్ని. అలానే అవుతుంది మాకు ఈ మధ్యన. అంటే 4th మంత్ వరకు పర్వాలేదు, తర్వాత ఇంక అస్సలు ఇబ్బంది అయిపోయింది. హిత్విక బూచ్ తల్లి హిత్వి. మెల్లగా. హ్యాపీ బర్త్డే టు యు. పని పాట లేదు మాకు. గోరింటాకి ఎన్నింటికి పెట్టుకుంటావు? 5ంటికి కట్టు. నేను 5ంటికి ఎట్టా నీకు వచ్చి పైనే కదమ్మా. నేను వచ్చిన 5ంటికి నీ గోరి నానంట నానేలే. 5ంటికి వచ్చి గోరింటాకి పెడతాను, ఆవిడ గారు లేచి కూర్చుంటాను. వెనక నడక ఏంటి? వెనక నడక వెనక నడుస్తుంది. వెనకనట్టుగా చూడమ్మా, ఈ 5ంటి వాళ్ళకి పెళ్ళి లేచి కూర్చొని నేనేం చేయాలమ్మా? అమ్మా ఫోన్ చేస్తాను, బయటికి రా. ఆ. పెట్టేస్తాను, ఫోన్ చేస్తాను. ఫోన్ సైలెంట్లో ఉంటుంది. మరి పెట్టుకో మరి. చీజా లేకపోతే వచ్చి చెయ్యి కాలు గోకుతాను, కాలు గోకుతాను, వచ్చి పెట్టించుకెళ్ళి పడుకో. కడిగేసుకుంటే పొద్దు తడబెట్టుకుని పనే ఉంది. బట్టలు చదువుకోలేదు ఇప్పుడు. సో చీరలు తీసుకున్నాను, జాకెట్లు తీసుకొని. ఊరు ప్రాణాలంటే భయం వేసేస్తుంది. వాళ్ళు లగేజ్ భయం వేస్తున్నాయి కదా, దాంతో విజయవాడ లగేజ్ ఒకటి, బ్యాగు, నా బ్యాగు, ఎంఐ బ్యాగు. అయ్యి బాబు. హిత్వి నానా పార్సిల్ వచ్చింది తీసుకోనన్న బంగారు తల్లి. నానా హిత్వి నానా రాలేదా? రాజు వచ్చాడు అనుకున్నా. రా ఏం చేస్తున్నావు అంత మూల నుండి? స్వీట్ మాత్రం మానవే తినకుండా. ఎవడన్నా నవ్వుతాడు అసలు. పాలు లేకుండా పరవన్నం ఏంటో నిజంగా నాకు అర్థం అవట్లేదు సీరియస్లీ. పాలు లేకుండా ఎవరన్నా పరవన్నం తింటారా? నాలాగా తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. నేను అడుగుతా. అయితే బిర్యానీలో కూడా పీసెస్ తినకుండా ఓన్లీ రైస్ తినే వాళ్ళు కూడా ఉంటారు. నేను అడుగుతున్నా అండి, పాలు లేకుండా పరవన్నం ఎవరైనా తింటారా? తింటే నా కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అన్నమాట పాలు తాగదు.
పెరుగు తింటుంది, మళ్ళీ పాలు తాగదంట, టీ కాఫీలు తాగదు. పరవన్నం కావాలంటే పాలు లేకుండా కావాలంట. బెల్లం వేసి చేస్తా అంతేనా? ఆ? చికెన్ లేకుండా బిర్యానీ తింటారంట. అదేంటి అర్థమా మరి? అదే నాకు అర్థం కాలే. మసాలా వేసుకొని అన్నం అనిపించుకుని సరిపోదు. ఇప్పుడు పౌడర్ మొత్తం పాడు చేసింది. చీర వస్తే నేను బట్టలు చదురుకోవాలి. చీర బాగుందా? నీకు ఇటువంటి కలర్ ఉందేమో అనుకుంటున్నాను. ఉంది కానీ తీసుకో అనింది. ఇటువంటి కలర్ ఉంది. బాగాలేదా కలరు? బాగుంది, చీర బాగుంది, బాగాలంటలేదు కానీ ఇక ఇటువంటి కలర్ ఉంది కదా నీకు అంటున్నాను. బాగుందా? అది కట్టేసుకోనా? ఇది కట్టేసుకో, ఫ్రీగా ఉంటుంది నాకు. లేదంటే ఆ చెమటకి నేను ఉండలేను. ఇది కట్టేసుకో. ఏది ఇప్పుడు సమ్మర్లో చూడలేదు నేను అదికి శుభ్రంగా కాకించారు. ఏంటి? నాకు ఐడియా వచ్చింది. ఈ సైడ్ అంతా నాయి పెట్టుకుంటా, ఈ సైడ్ అంతా అమ్మమ్మాయి పెట్టుకుంటది. క్లోజ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా, ఎందుకంటే ఇవి పెట్టేసి క్లోజ్ చేసేస్తాం, ఈజీ. నా బట్టలైతే అయిపోయినాయి చదువుకోవడము. మేడం హిత్విక గారు రండి, నిద్ర వస్తుంది నీకు. సో ఈరోజు బ్లాగ్ అంతా గందరగోళంగా ఉంది. అసలు ఏదో పిచ్చి పిచ్చిగా ఉంది. ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. ఏది ప్రాపర్గా సెట్ అవ్వలేదు, ప్రాపర్గా అవ్వలేదు. బయటకు వెళ్ళి చికాకుగా ఉంది. అసలు హిత్విగాడేమో నిద్రకు వచ్చేసాడు. లగేజ్ అయితే సదిరేసుకున్నాము. ఇంక ఇదంతా చిందరబందరు ఉంది. ఇదంతా సదురుకొని హిత్విగాడిని పడుకోబెట్టాలి. అండ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.